హాయ్ వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు న్యాచురల్ బ్యూటీ. ఈరోజు న్యాచురల్ బ్యూటీలో అన్వాంటెడ్ హెయిర్ని కంట్రోల్ చేసేటటువంటి ఒక చక్కటి డిఐవై సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని నేను చూపించబోతున్నాను. సో ఈ సోప్ మెథడ్ అనేది చాలా ఈజీ, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కోసం మనం ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మన ఇంట్లో దొరికేటటువంటి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ సోప్ని తయారు చేసుకోవచ్చు. అయితే ఈ సోప్ ఉన్నటువంటి అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేయలేదు, కానీ కొత్త హెయిర్ అనేది అధికంగా పెరగకుండా మీకు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఒకసారి దీన్ని ప్రిపేర్ చేసి మీరు ఇంట్లో పెట్టుకున్నారు అని అంటే అన్వాంటెడ్ హెయిర్ ప్లేస్లో దీన్ని రెగ్యులర్గా రబ్ చేస్తూ ఉంటే అక్కడ అన్వాంటెడ్ హెయిర్ అనేది పెరగకుండా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్పర్ లిప్లో హెయిర్ ఎక్కువగా ఉంటుంది, థ్రెడ్డింగ్ ఆర్ వ్యాక్సింగ్ చేయిస్తారు. అండర్ ఆర్మ్స్లో కూడా వ్యాక్సింగ్ ఆర్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ యూస్ చేస్తారు. చేసిన తర్వాత ఈ సోప్ని కెమికల్స్ ఉండవు కాబట్టి, అంటే ఒకసారి హెయిర్ని రిమూవ్ చేసిన తర్వాత ఆ ప్లేస్లో పదే పదే ఈ సబ్బును రుద్దుతూ ఉండటం వల్ల అక్కడ వెంట్రుకలు అనేవి తొందరగా పెరగకుండా ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ని ఎక్కువ కాకుండా ఆపటానికి, అంటే అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోకుండా ఆపటానికి తయారు చేసుకునేటటువంటి సోప్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి సోప్ బేస్ అనమాట. సో ఇది మెయిన్ సోప్ బేస్కి, దీన్ని సోప్ మెల్ట్ అని కూడా అంటారు. ఇది ఆ తర్వాత మనకి ఏన్షియంట్ డేస్ నుంచి కూడా అవాంఛిత రోమాలు రాకుండా ఉండటానికి ఉపయోగపడేది పసుపు. మనకి కొంచెం పసుపు కావాలి. నెక్స్ట్ అలాగే శనగపిండి, పసుపు శనగపిండి కలిపినటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మనకి చక్కగా నలుగు పెట్టేవాళ్ళు. వెంట్రుకలు ఎక్కువగా అవాంఛిత రోమాలు రాకుండా ఉండటం కోసమే ఈ నలుగు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మనకి అన్వాంటెడ్ హెయిర్ కంట్రోల్ అవడానికి మనకు ఉపయోగపడేది పటిక పొడి అనమాట. అంటే పటిక, మనకి వాటర్ ప్యూరిఫై చేయడానికి పటిక వాడతాం కదా, ఆలం పౌడర్ అంటారు ఇంగ్లీష్లో, అది పటిక అనమాట. స్ఫటిక వేరు, పటిక వేరు. పటికని మనము తినము, అది వాటర్ని ప్యూరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ పటిక మన స్కిన్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ కాకుండా, వెంట్రుక పెరుగుదల లేకుండా ఆపుతుంది అనమాట. దానికోసం లైట్గా పటిక పొడి కూడా మనము యూజ్ చేస్తాం దీంట్లో. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనము, అంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనము సోప్ ప్రిపేర్ చేస్తాము. ఆ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం. మనము సోప్ మెల్ట్ కొంచెం తీసుకోవాలి. ఒక సోప్ మనం ప్రిపేర్ చేసుకుందాము. దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనము ఇలా తురుముకున్నా కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా తురిమేసుకోవచ్చు కూడా వీటిని. ఇలా మనం తురుముకుంటే ఈ విధంగా వస్తుంది. మనకి మెల్ట్ కూడా చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో ఇది ఇలా రెడీ అయిపోయింది. తురిమేసాం మనం దీన్ని, లేదంటే చిన్న చిన్న పీసెస్ కింద అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాము. బౌల్లోకి తీసుకొని చక్కగా మెల్ట్ చేసేద్దాం. అయితే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ బాయిలింగ్ ప్రొసీజర్ చేయాలి. మనం ఎప్పుడు సోప్స్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, అలాగే. అయితే సోప్ మెల్ట్ ఎప్పుడైనా కూడా మెల్ట్ అయిన వెంటనే మనము ఆ వేడి మీదే ఇది మళ్ళీ గట్టి పడకుండానే ఇంగ్రీడియంట్స్ని మనము అందులో యాడ్ చేసుకోవాలి. సో మనము దీన్ని మెల్ట్ చేసే ముందు ఈ సోప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసేసుకుందాం. మెల్ట్ అవ్వగానే ఆ ఇంగ్రీడియంట్స్ అందులో యాడ్ చేయొచ్చు. దీన్ని ఒక పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకుని కొద్దిగా, మెయిన్ మనకి ఏంటంటే ఇందులో ఇంగ్రీడియంట్ శనగపిండి. అలాగే ఎక్కువ క్వాంటిటీ రాదు, మనం చిన్న సోప్ తయారు చేస్తున్నాము దానికోసం. అయితే శనగపిండిని మనం డైరెక్ట్గా కనుక మనం అందులో యాడ్ చేసామనుకోండి, మనకి ఉండలు కింద వచ్చేసి సరిగ్గా రాదు. కాబట్టి మనము శనగపిండి, కొంచెం పసుపు, ఈ 2 కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి ముందుగానే ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం. ఇది మనకి చాలా చిన్న సోప్ వస్తుంది. ఎందుకంటే ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయం కదా, కేవలం అన్వాంటెడ్ హెయిర్ కోసమే. అప్పర్ లిప్లోనో, అండర్ ఆర్మ్స్లోనో, మనకి చెంపల దగ్గర ఎక్కడైనా హెయిర్ ఎక్కువగా ఉంటే ఆ ప్లేస్లో దీన్ని యూస్ చేస్తాం కదా, దానికోసం. సో ఇలా దీన్ని ఫస్ట్ మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు ఉండకూడదు, కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉండాలి. లేదంటే కనుక మనము సోప్ మెల్ట్లో వేయగానే ఇది గట్టిగా అయిపోయి గడ్డ కట్టేసినట్టుగా అయిపోతుంది. సో ఇలా కొంచెం లైట్. ఇప్పుడు ఇందులో లైట్గా మనము పటిక పొడి వేయాలి. ఇంత యాడ్ చేయట్లేదు, ఒక చిటికెడు కొంచెం లైట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మనకి అన్వాంటెడ్ హెయిర్కి బాగా యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా వేసుకుంటే కనుక మనకి డ్రై అవుతుంది. ఓకే,
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని సోప్ మిల్క్ని హీట్ చేద్దాం. సో మనం కొద్దిగా వాటర్ ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సోప్ మిల్క్ ఇందులో పెట్టేసేయాలి. ఇది మెల్ట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా డైరెక్ట్గా చేస్తే మనకి ఎక్కువ రిజల్ట్ అనేది ఉండదు. ఇండైరెక్ట్ బాయిలింగే చేసుకోవాలి. ఇది చక్కగా మెల్ట్ అయిపోయింది నార్మల్గా. ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాము. ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకుని ఏదో ఒకటి మీరు సోప్ వేయటానికి సోప్ మౌల్డ్ అయినా పర్లేదు, ఇలా వ్యాజ్లైన్ని కొంచెం అప్లై చేసుకోవాలి. లేదంటే ఏదైనా ఆయిల్ ఉంటే ఆ ఆయిల్ అయినా కూడా బ్రష్తో అప్లై చేసుకోవాలి. ఇది మనకి గట్టిపడిపోయింది. సో ఇలా ఇది గట్టి పడకముందే దీంట్లో కొద్దిగా ఈ శనగపిండి పసుపు వేసినటువంటి మిశ్రమాన్ని యాడ్ చేయాలి మనం. సో ఇలా బాగా యాడ్ చేయాలి. ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి, ఒక రెడ్ కలర్ ఫామ్లోకి వస్తుంది. ఇది మనం తక్కువ క్వాంటిటీలోనే చిన్న సోపే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ చక్కగా బ్రష్ తోటి వ్యాజ్లైన్ రాసి పెట్టాం కదా, అందులో ఈ సోప్ మౌల్డ్ అది ఒక సోప్ మౌల్డ్గా ఫీల్ అయ్యి మనం ఒక బౌల్లో వేసేసుకోవచ్చు. ఈ సోప్ మెల్ట్, ఈ శనగపిండి కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా వేసేసేయాలి. దీన్ని మనం కాసేపు డీప్ ఫ్రీజ్లో ఉంచవచ్చు, లేకపోతే నార్మల్గా బయట అయినా కూడా కొంచెం సేపు ఉంచుకుంటే మనకి మంచిగా ఇది సోప్ లాగా తయారైపోయి గట్టిగా అయిపోతుంది. అప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మన సోప్ రెడీ అయిపోయిందండి. నేను ఇలా జాగ్రత్తగా గట్టిగా అన్ని వైపులా రుద్దితే మనకి వచ్చేసింది. అంటే ఇది నేను మామూలుగా ఒక గ్లాస్ బౌల్లో చేశాను. దీంతో రిమూవ్ చేయడానికి ప్రాపర్ షేప్ రాదు, కష్టం అవుతుంది. మౌల్డ్లో చేస్తే బాగానే ఉంటుంది, లేదంటే ఒక ప్లాస్టిక్ దాంట్లో అయినా మీరు ఈజీగా చేయొచ్చు. బట్ ఎనీవే మన సోప్ అయితే రెడీ అయింది. ఏంటిది రెడ్ కలర్ వచ్చిందని అనుకుంటున్నారా? మీకు లాజిక్ ఐడియానే ఉంటుంది. మనం ఏదైనా పారాణి అలా పెట్టాలనుకున్నప్పుడు మన ఇంట్లో పారాణి లేకపోతే సర్ఫ్ కొంచెం పసుపు వేస్తాం. ఆ రెండు కలిపినప్పుడు రెడ్ కలర్ వస్తుంది కదా. ఈ సోప్లో ఉండే డిటర్జెంట్ ఉంటుంది కదా, ఈ డిటర్జెంట్ ఇప్పుడు మన శనగపిండి పసుపు యూజ్ చేస్తాం కదా, అందులో పసుపు ఈ రెండు కలిపి రెడ్ కలర్ అనేది వచ్చింది. సో లోపల మనకి పైన వచ్చేసి ఎల్లో కలర్ శనగపిండి కలర్ అనేది వచ్చింది. దీంతో మీరు రెగ్యులర్గా ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా గ్రోత్ ఉంటుందో ఆ ప్లేస్లో పదే పదే రుద్దుతూ ఉండండి. ఆ గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అంటే దీనివల్ల మీకు అన్వాంటెడ్ హెయిర్ ఏం రాలిపోదు. అంటే నేనేమి మిమ్మల్ని ప్రలోభ పెట్టాలని ఇది రుద్దగానే అన్వాంటెడ్ హెయిర్ రాలిపోతుంది అని చెప్పట్లేదు. దీంతో ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయబడతాం. అంటే ఇంకా అది పెరిగే ఛాన్సెస్ లేకుండా ఆ ఫాలికల్ దగ్గర డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో పసుపు అండ్ అలాగే శనగపిండి, ఈ ఆలం పౌడర్, పటిక పొడి, ఈ మూడు కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ పెరగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అందుకోసమే మనం ఇది యూజ్ చేయాలి. ఎక్కడైతే చెంపల దగ్గర లేకపోతే అప్పర్ లిప్ ప్లేస్లో, అండర్ ఆర్మ్స్లో, కాళ్ళకి చేతులకి కూడా హెయిర్ ఎక్కువ ఉంది అన్నప్పుడు దీన్ని రుద్దచ్చు మనము. కొంచెం పసుపు పడినటువంటి వాళ్ళు సెన్సిటివ్గా ఉంది అని అనుకుంటే పసుపు క్వాంటిటీని తక్కువగా వేసుకోండి. లైట్గా 2-3 డ్రాప్స్ ఆలివ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో చూసారు కదా, అన్వాంటెడ్ హెయిర్ యొక్క ఎదుగుదలను స్టాప్ చేసేటటువంటి సోప్. మరి ఈ సోప్ని మీరు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండండి. అండర్ ఆర్మ్స్లో, అప్పర్ లిప్లో, ఫేస్ పైన ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ. సో తక్కువగా దీన్ని యూజ్ చేయండి. ఇందులో ఉండేటటువంటి పసుపు, శనగపిండి అధిక శాతంలో కాకుండా కొంచెం కొంచెంగా దీన్ని యూజ్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు అక్కడ హెయిర్ గ్రోత్ ప్రమోషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియచేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.